తాగడానికి నీటి కరువు. మూగజీవులకు నీరు కోరితే ఊరు చుట్టూ ఉప్పు నీరు పైప్ లైన్ పాడైందా? అంతా ఓం నమ శివాయ. ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి పంచాయతీ పూండి గల్లీలో రోడ్డు నిర్మాణం పేరుతో నీటి పైపులు ధ్వంసం. బెండి నుండి పూండి గల్లీకి వచ్చే పైప్ లైన్లను పూర్తిగా ధ్వంసం చేశారు. గడిచిన సంవత్సరం ఇప్పటి వరకు అధికారులు వాటిని ఎలాంటి మరమ్మతులు చేయలేదు. మరోపక్క ఇంటింటికి కుళాయి పైప్ లైన్లపై డ్రైనేజీ కట్టడం వల్ల రేపొద్దున డ్రైనేజీ లీక్ అయినా లేక కుళాయి మరమ్మతులు వచ్చినచో తిరిగి పునరుద్ధరణ చేయడం చాలా కష్టమవుతుంది. అలాగే బెండి నుండి వెళ్లే పైప్ లైన్ కూడా డ్రైనేజీ కింద ఉండడం వల్ల డ్రైనేజ్ లీక్ అయితే నీరు కలుషితం జరిగి ప్రజలకు విష జ్వరాలు పాలవడం ఖాయమని, అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు ప్రత్యామ్నాయం చేయాలి అని అధికారులు పూండి గల్లీలో జరుగుతున్న పనిని అధికారులు పర్యవేక్షించి దానిపై స్పందించాలి అని ప్రజలను కోరుతున్నారు. ప్రజలకు సురక్షితమైన నీటిని అందిస్తారని, పైప్ లైన్ వెంటనే రిపేర్ చేసి వాటిని తిరిగి ప్రారంభించాలి అని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. బమ్మిడి ఆనందరావు, తమ్మినాన భాస్కర్ రావు, బమ్మిడి రామకృష్ణారావు, నెయ్యల మోహన్ రావు మొదలగు వారు పాల్గొన్నారు. నువ్వులరేవ్ డబుల్ వే నిర్మాణం చేపట్టారు. దానికి సిపిఎం పార్టీగా హర్షిస్తుంది, అభినందిస్తుంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూండి గల్లీ విలేజ్లో అసలు అక్కడ డ్రైనేజ్ అవసరం లేదు. ఊరు ఉన్నది ఉత్తర దక్షిణలకి, వాడికలంతా దక్షిణం వైపు ఉంది. అసలు అక్కడ డ్రైనేజ్ అవసరం లేదు. అయినా ప్రభుత్వం అక్కడ డ్రైనేజ్ నిర్మాణం చేస్తుంది. దాన్ని ఈవేళ మంచినీళ్ళ పైపులు ఇంటింటికి కుళాయి ఉంది. ఆ కుళాయిలు ఇంటింటికి వచ్చే కుళాయిలేమో కాంక్రీట్ కింద పెట్టి కప్పేయటం జరిగింది. అలాగే మెయిన్ బెండి గేట్ నుండి నువ్వులరేవుకి వెళ్తున్నటువంటి మెయిన్ వాటర్ పైపుని కూడా అది ఒక అరడుగు దరిదాపు కాంక్రీట్ వేసి కప్పేసి దాని మీద ఏమో డ్రైనేజ్ నిర్మాణం చేయడానికి ఈవేళ పూనుకున్నారు. దీనివల్ల రెండు ప్రమాదాలు పొంచున్నాయి. ఎప్పుడైనా ఆ డ్రైనేజీలు వాటరు మంచినీటి పైపుల్లోకి కానీ బ్లాస్ట్ అయ్యి నీరు చేరితే ప్రజానీకం తాలూకా ఆరోగ్యం క్షీణిస్తుంది. అనారోగ్యానికి అనేక రోగాలకు గురవుతారు. ఇది మన శ్రీకాకుళం జిల్లాలోనే శ్రీకాకుళం టౌన్ నేర్పినటువంటి పాఠం ఇది. ఈ పాఠాన్ని ఈవేళ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అంటే అధికారులకు కానీ అటు ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కానీ ఎలా ఉందంటే ప్రజలు మాన ప్రాణాల కంటే వాళ్ళ ఆదాయ వనరులే ముఖ్యంగా ఉన్నాయా అనే అనుమానాలకు త్రోవిచ్చే విధంగా ఈవేళ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకని ఈవేళటికే మేము కొన్ని క్లిప్పింగ్లు పెడుతున్నాం. కొన్ని ఇళ్ళు కట్టయి ఇప్పుడు అంచుల్లోన ఈ పైపులు ఉన్నాయి. రానున్న కాలంలో కొత్త పైపు నిర్మాణం చేపట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఈవేళ ఈ తవ్వకాలు, ఈ డ్రైనేజీ నిర్మాణం ఇది జరుగుతుంది. కనీసం ఒక్క అధికారి కూడా వచ్చి తప్ప ఒప్ప అని పరిశీలించడం లేదు. అంటే దీన్ని ఏమనుకోవాలి? ప్రజలు ఉన్నారా, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకున్న కష్టాలు ఏంటి అని పరిశీలించడం లేదు. ఇది సరైనటువంటి చర్య కాదు. వెంటనే స్పందించి సరిదిద్దాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. నా పేరు బమ్మిడి ఆనందరావు.